తనను మూసీ జన్ ఆందోళన బాధితులు వచ్చి కలిశారని హరీష్ రావు అన్నారు. వారిని హౌస్ అరెస్ట్ చేశారని, నిర్బంధాలు, భయాందోళన మధ్య వారిని భయభ్రాంతులకు గురి చేశారని ఆయన మండిపడ్డారు. నౌ ద లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పుడు మూసీలో ఇమ్లిబన్ బస్ స్టాండ్ మూసీలనే కట్టిండ్రు, మెట్రో రైల్వే స్టేషన్ మూసీలనే కట్టిండ్రు, ఎస్టీపీలు అనేక ఎస్టీపీలు మూసీ శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వదిలే ఎస్టీపీలు కూడా మూసీలోనే ఉన్నాయి. అనేక దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా కూలగొడతావా? క్లారిఫై చేయి ప్లీజ్, క్లారిఫై. ఏమేమి కూలగొడతావు? ఇమ్లిబన్ బస్ స్టాండు, మెట్రో రైల్వే స్టేషను, ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఇవన్నీ కూడా కూలగొడతావా? ప్లీజ్ క్లారిఫై. ఏంది నీ స్టాండ్ ఏందో క్లారిఫై చేయి. అసెంబ్లీని తప్పుదో పట్టించినందుకు, లోన్ శాంక్షన్ కాకపోయినా లోన్ శాంక్షన్ అయిందని చెప్పడం, డిపిఆర్ ఇంకా 18 నెలలకు వస్తుంది. ఈ అసెంబ్లీని తప్పుదో పట్టిస్తూ అబద్ధాలు చెప్పినందుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఇది కాకుండా ఈ మూసీ బాధితులు ఎవరైతే మూసీ జన్ ఆందోళన్ అనే ఆర్గనైజేషన్ నా దగ్గరికి వచ్చింది నిన్న ఉదయం. సరే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినరో ఏమైందో పొద్దుగాల నా దగ్గరికి వచ్చిండ్రు. రాత్రి 9కి డిప్యూటీ సీఎం గారు వాళ్ళని పిలిచారు. పొద్దున నా దగ్గరికి వస్తే గంటన్నర సేపు విన్నా. అరే ప్రతిపక్షం వాళ్ళ దగ్గర పోయింది అనుకున్నారో ఏందో ఆదరబాదగా నేను రాత్రి 9 గంటలకు వాళ్ళని పిలిచిండ్రు. ఓ 2 గంటలు మాట్లాడిండ్రు. సరే వాళ్ళని మీటింగ్కి రమ్మంటే మేము రాము, ఇవాళ మీటింగ్ మీరు క్యాన్సిల్ చేయండి, మేము రాము మీటింగ్ అని. సరే మేధా పట్కర్ గారు చెప్పిండ్రు, వీరు మూసీ జన ఆందోళన బాధితులు కూడా వీళ్ళు చెప్పిండ్రు. వీళ్ళని మిమ్మల్ని ఏమనము అన్నారు. ఇలా హౌస్ అరెస్ట్లో పెట్టిండు వాళ్ళందరినీ. ఇందులో ఒక మనిషిని పొద్దున్నే పోలీసులు పోయి హౌస్ అరెస్ట్లో పెట్టిండ్రు. అంటే మీ తీరు ఎట్లా ఉన్నది అనడానికి చెప్తా ఉన్నా. నిర్బంధాల మధ్య, భయాందోళనల మధ్య బలవంతంగా చేసే ప్రక్రియ కాకపోతే ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్లో పెట్టిండ్రు? ఈ మేము అడుగుతున్నటువంటి ఈ సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం.